కాకినాడ జిల్లా పిఠాపురంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పవన్ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓటర్లకు ఓటుకు 3,000 పంచుతున్నారు కూటమి నేతలు. మున్సిపల్ కళ్యాణ మండపంలో డబ్బులు పంచారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అనుచరులు. ఇక కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఓటర్లకు 2,000 పంపకం చేసినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బులు పంచుతూ పెడన టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు చెల్లపాటి ప్రసాద్ మీడియా కంటపడ్డారు. దీంతో కూటమి నేతల ప్రలోభాలకు సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓటుకు 3,000 రూపాయల చొప్పున డబ్బులు పంచుతూ కూటమి నేతలు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైనం బయటపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతలు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి హెచ్ఆర్ కళాశాలలో టీడీపీ శ్రేణులు కొంతమంది ఓటర్లకు బూత్కు అతి సమీపంలోనే డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఓటర్లకు సొమ్ములు పంపిణీ చేస్తున్న వీడియోలు వైరల్గా మారడంతో పోలీసులు అక్కడ చేరుకొని ఆ పార్టీ శ్రేణులను చెదరగొట్టారు. అయితే ఓటుకు 3,000 ఇస్తామని బూత్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపం లోపలికి రమ్మని చెప్పడంతో కొందరు ఓటు వేసి అక్కడికి వెళ్లారు. అయితే టీడీపీ శ్రేణుల నుంచి వారికి వింత అనుభవం ఎదురైంది. స్థానికంగా ఉన్న వారికి ఇవ్వడం కుదరదని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారంతా కంగుతిన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక కూటమి నేతలు పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ అటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ నియోజకవర్గంలో కూటమి నేతలు రెచ్చిపోయి ఓటుకు నోటుకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ స్వయంగా అతనే రంగంలోకి దిగాడంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, మా కొలీగ్ ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది? ఓటర్లకు డబ్బులు పంచుతూ కూటమి నేతలు పట్టుబడ్డారా? దీనికి సంబంధించి వాస్తవం ఎంత? అసలు ఏం జరుగుతుంది? రామ్దాస్, అయితే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికైతే ప్రశాంత వాతావరణంలో ఇప్పుడు వరకు కూడా జరుగుతుంది. మధ్యాహ్నం వరకు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో మొత్తం 456 పోలింగ్ కేంద్రాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 3,15,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ మధ్యాహ్నం సమయంలోనే ఏదైతే పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ సంబంధించినటువంటి 96, 97, 98 సంబంధించినటువంటి ఆర్ఆర్బిహెచ్ఆర్ పోలింగ్ బూత్ నెంబర్ సమీపంలోనే ఒక కళ్యాణ మండపంలో, మున్సిపల్ కళ్యాణ మండపంలో డబ్బులు పంపిణీ చేయడం కానికంగా కలకలం రేపింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి ఓటు వేస్తే 3,000 రూపాయలంటూ అక్కడ పంపిణీ చేస్తున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఒక ప్రచారం అయితే జోరెందుకుంది. ఈ నేపథ్యంలో ఒక వీడియో కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు డబ్బులు పంపిణీ చేస్తూ లెక్క పెడుతున్నటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన నేపథ్యంలోనే పిఠాపురంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి ఓటు వేస్తే తమకి 3,000 రూపాయలు ఇస్తామంటూ అక్కడ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారీగా చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఓటుకు నోటు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ వైసీపీ నేతలు అయితే తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఈ విధంగా ఓట్లు కొనుగోలు చేయడం అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడైతే 3,000 రూపాయలు దూరంగా వచ్చిన వారికి ఇప్పుడు ఇస్తామంటూ, అలాగే ఇప్పుడు ఉన్న దగ్గరగా ఉన్న కొంతమందికి ఇవ్వడం లేదంటూ వచ్చిన నేపథ్యంలోనే ఈ వీడియో అయితే ప్రస్తుతం అయితే వైరల్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నేతలు ఈ విధంగా అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు ప్రలోభాలు చేస్తున్నారనేది కూడా ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. రామ్దాస్, ఏదేమైనా ఇప్పుడు 3,000 రూపాయలు ఓటుకి నోటు అనేది ఇప్పుడు సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోని, అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అలాగే తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో అయితే మొత్తం ఓటు హక్కు అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. భారీ భద్రత నడిపారు. ఈ యొక్క ఓటుకి
నోట్లు ఇస్తున్నారని ప్రచారం జోరందుకోవడంతో భారీ ఎత్తున అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా ఈ వీడియోలు బయటపడ్డాయి కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అక్కడ పోలీసులు చేరుకున్నా అక్కడ ఎవరు కూడా కనిపించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది రామదాస్. రైట్ ప్రకాష్, అంటే ఈ ఓటర్లకు డబ్బులు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి వీడియోలు బయటపడ్డాయి, చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోలేదా? అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలోనే వెంటనే పోలీసులు ఒటావుటనే అక్కడికి వెళ్లారు. ఎన్నికల అధికారులు కూడా అక్కడ చేరుకుని ఆ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఎవరు కూడా కనిపించకపోవడంతో కళ్యాణ మండపం చుట్టూ కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం, అక్కడ చేరుకుని ఎవరెవరు ఉన్నారనేది కూడా ఆరా తీసే పనిలో ఉన్నారు. ఆ వీడియో అదే కళ్యాణ మండపం నుంచి వచ్చిందా, లేదంటే ఎక్కడి నుంచి వచ్చింది, లేదంటే ఇది పాత వీడియో అనేది కూడా ఇప్పుడంతా కూడా దానిపై మొత్తం అంతా కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఇప్పుడు ఓటుకి నోటుకి సంబంధించినటువంటి వీడియోగానే చెప్పుకొస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మారిన నేపథ్యంలోనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం RRVHR గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ సమీపంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం, మున్సిపల్ కళ్యాణ మండపం, అందులో డబ్బులు పంపకం చేస్తున్నారు అనేది వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు అక్కడ చేరుకుని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ విధంగా ఓట్లు కొనుగోలు చేయడం అనేది కూడా స్థానికంగా సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఓటుకు నోటు అనేది కూడా మొత్తం అందరూ కూడా దీనిపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కూటమి నేతలు డబ్బులు పంచుతున్నారంటూ పిఠాపురం నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఓటర్లకు ఓటుకు 3,000 పంచుతూ కూటమి నేతలు వీడియోలో కనపడుతున్నారు. మున్సిపల్ కళ్యాణ మండపంలో డబ్బులు పంచారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అనుచరులు. కృష్ణా, గుంటూరు ఎమ్మెల్సీ ఓటర్లకు అటు 2,000 కూడా పంచినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే యథేచ్ఛగా ప్రలోభాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే డబ్బులు పంచుతామని చెప్పి అక్కడికి వెళ్ళగానే స్థానికులకు ఇవ్వమని, దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తామంటూ చెప్పడంతో కొంత గందరగోళం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ డబ్బుల పంపిణీకి ప్రలోభాలకు తెరలేపడంతో అక్కడ స్థానికంగా గందరగోళం అయితే చోటు చేసుకుంది. పోలీసులు దీనిపై పట్టించుకున్నట్టుగా వివరిస్తున్నారంటూ వైసీపీ అయితే ఆరోపిస్తుంది. ఇక డబ్బుల పంపిణీకి సంబంధించి కొన్ని వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. ఆ వీడియోలో ఒకసారి చూద్దాం. సారీ సార్, నాకు లిస్టులో దీనికి చెప్పాలి. కాడికి నేను ఇవ్వగలను, లిస్టులో లేని ఏమన్నా ఆగండి, ఏమంటే నరకలేవు కదా సార్, నా సారీ సార్, నాకు లిస్టులో దీనికి చెప్పాలి. కాడికి నేను ఇవ్వగలను, లిస్టులో లేని ఏమన్నా ఆగండి, ఏమంటే నరకలేవు కదా సార్, నా